కొత్త ఫ్రెండ్ మన దగ్గరికి వస్తున్నాడు. వా కళ్ళు మూసుకోమైనా, కళ్ళు మూసుకో, కళ్ళు మూసుకోండి, కళ్ళు మూసుకోవాలా. నేను 3 అంటానే కళ్ళు తెలుసాలా. 1 2 2. ఓకే, ఫ్రెండ్ బాగున్నాడా? పేరు ఏం పేరు అంటే టెడ్డీ. ఏమేం పేరు ఈ ఫ్రెండ్ పేరు? ఈ ఫ్రెండ్కి చాలా కోర్పెట్టుకో, సరేనా? ఓకే టెడ్డీ అందరికి. మరి నేను నీకు ఒక మంచి కథ చెప్తాను టెడ్డీ. మరి నేను పిల్లలకి కథ చెప్తాను, నువ్వు ఇక్కడే నిలబడుకో. మరి పిల్లలు కథ జాగ్రత్తగా వినాలంటే నువ్వు నన్ను డిస్టర్బ్ చేయకూడదు, సరేనా? జాగ్రత్తగా ఉండు. నేను కథ చెప్తాను. పిల్లలు నేను కథ చెప్పేటప్పుడు మీరు ఎవరిని చూడాలా? టెడ్డీని చూస్తారా, నన్ను చూస్తారా? నా పేరు నీ పేరు చెప్పాలి. ఓకే, పిల్లలు మరి ఆదాము అని దేవుడు చేసిన తర్వాత నేను లెసన్ చెప్పేటప్పుడు ఎవరు చూడమన్నారు? చూడద్దు, నీ డిస్టర్బ్ చేయొద్దు, ఓకేనా? ఓకే, మరి ఆదాము దేవుడు చేసినాక పిల్లలు మరి దేవుడు చెప్పు నేను స్టోరీ చెప్పేటప్పుడు నేను ఎవరిని చూడమ్మా? నాకు ఈ కోపం వచ్చిందంటే టెడ్డీ తలకాయ పాల్పడతాను, నేను కూడా పాల్పడతాను, ఓకేనా? నాకు ఒకటి తెలుసు. ఏం తెలుసా? సూదేసేది వచ్చు నాకే. కావాలంటే అక్కని అడగండి, విక్టర్ ఎక్కడి కదక్క. సూదేసేది వచ్చు నాకే. వీరికి నా స్టోరీ లేదనుకో సూదేస్తాను మీకు, ఓకేనా? ఓకే, ఆదాము మరి తప్పు చేయడం వల్ల ఈ లోకంలోకి ఏమొచ్చిందంటే పలకం వచ్చింది. ఏమొచ్చింది? ఆ పలకలో మనిషిని ఏం చేస్తానంటే మనం చూడండి, చూడండి, దేవుడు దగ్గరికి రాకుండా పాపం ఏం చేస్తుందో మనల్ని లాక్కపోతుంది. ఎక్కడికి లాక్కపోతుంది? చూడండి, పాపం ఎక్కడికి లాక్కపోతుంది? మనల్ని నరకానికి లాక్కపోతుంది. పాపం ఎక్కడికి లాక్కపోతుంది? మనల్ని ఓకే, మనం నరకానికి పోకూడదంటే మన యేసు ప్రభు ఏం చేస్తున్నాడంటే మనందరి కోసము ఏం చేస్తున్నాడు? ఈ లోకం ఓకే, లెసన్ చెప్పించేటట్లు లేదు. ఓపెన్ చేద్దాం. నేను మీకు ఏ లెసన్ చెప్పాలనుకున్నానో దాంట్లో నుంచి ఒక వాక్యము మరి మీకు నేర్పిస్తాను. మరి నేను కొంచెంసేపు నాకు కాళ్ళు నొప్పిస్తాను, నేను కూర్చుంటాను. మీరు ఆ ఖండిత వాక్యం నేర్చుకోండి. 1 నిమిషం టైం ఇస్తా, తరువాత మీరు నాకు ఆ ఖండిత వాక్యం చెప్పాలి, సరేనా? ఎవరిని పిలుద్దాం? అక్క ఎవరు వస్తారు? అక్క ఎవరు వస్తారు? అక్క ఎల్లో డ్రెస్ అని పిలుద్దాం. దాక్క ఏం పేరు అక్క? సౌమ్యనా? టీచరా స్టూడెంటా మీరు? ఓకే రా, అయితే దాన్ని
దయచేసి ఓకే. మరి కంటత వాక్యము అక్కడ నేర్చుకొని నీకు నేర్పిస్తుంది. ఓకేనా? పిల్లలకి నువ్వు ఈ కంటత వాక్యం నేర్చుకొని పిల్లలకి నేర్పి వచ్చు కదా. ఏం పేరునా సౌమ్యాకాలు ఎట్లా చెప్తే అట్లా వినండి మీరు. ఓకేనా? నేర్చుకున్నావా? ఏం చెప్పు? యేసునందు విశ్వాసం ఉంచుమో అప్పుడు నీవు అదే ఫ్రెండ్స్ కానీ చెప్పు వీళ్ళకి. నేను పేపర్ ఇచ్చినా కదా నీకే, అంటే రెఫరెన్స్ నేర్చుకోలేదా నువ్వు? వాక్యం ఒకటి నేర్చుకున్నావు, మన పిల్లలకి ఎట్లా నేర్పిస్తావు ఇప్పుడు? చెడ్డీ చింపేసిందా? చెడ్డీ చింపినావా? చెడ్డీ చింపినావా? అది లేదంటా ఉంది. చెడ్డీ నాతోనే ఉంటుంది, ఇది ఎప్పుడు అబద్ధం వాడు తెలుసా? సౌమ్యానికి అబద్ధం ఆడతాను కదా పిల్లలు. చెడ్డీ గుడ్ బాయ్ కదా, చెడ్డీ చింపలేదు కదా, చింపిస్తాం. మీరా పిల్లలు? ఎవరు చేసుకుంటేది? నువ్వా? మీరంతా చింపిండేది. అక్కడ అడుగుదాము. అమ్మ నువ్వు నిజం చెప్పాలి, చెప్పు. మాట నాకే మాట చెప్పు. నేను యేసయ్య బిడ్డను, అబద్ధం చెప్పను, నిజమే చెబుతానని మాట 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 ఇస్తాను. ఇస్తున్నావా? ఎవరు చింపినారు? చెప్పండి. చూడండి, చింపింది ఎవరు? అడిగితే ఎవరి మీద చెప్తాంది? ఇట్లా ఆదాము అవ్వగానే ఏదైనా తోటలో ఏం చేసినారంటే, నువ్వు ఎందుకు నేను చెప్పిందే పని చేసినావు, నేను చెప్పిందే పని చేసినావు, ఎందుకు చేసినావు, మళ్ళీ ఎందుకు తప్పు చేసినావు అని అడిగింటే, ఆదాము క్షమాపణ అడిగింటే దేవుడు ఏం చేస్తాడే? క్షమాపణ ఇస్తాడే. కానీ ఆదాము ఏం చేసినాడంటే, నేను కాదు, ఎవరి మీద చేసినాడు? ఈ పెట్టి వాళ్ళే అని చెప్పినట్లు అవి మీద చేసినాడు. అవేమో ఫ్యామిలీని చెప్పి. చూడండి, అందుకే మనం ఏదైనా తప్పు చేస్తే, పిల్లలు ఇక్కడ వైపు చూడండి, మనం ఏదైనా తప్పు చేస్తే ఆ తప్పుని మనం ఒప్పుకుంటే దేవుడు ఏం చేస్తాడు? క్షమిస్తాడు. మనం చేసిన తప్పు ఒప్పుకుంటే దేవుడు ఏం చేస్తాడు? క్షమిస్తాడు. అంటే ఆ గంటత వారికి ఒకసారి నేర్చుకొని మనము ఈ టెడ్డీ ఉత్తాగా ఇంటికి పంపించేద్దాం. సరేనా? ఓకే. ఏది గంటత వాక్యము? ఓకే. యేసునందు విశ్వాసం ఉంచుము, ఇప్పుడు నీవు రక్షణ పొందుదువు. అపోస్తుల కార్యము
16వ అధ్యాయము 31వ వచనము. చూడండి, మనము కూడా ఏదైనా తప్పు చేసినామంటే మరి టెడ్డీ మాదిరి వేరే వాళ్ళ మీద వేయకూడదు. ఏం చేయాల? ఒప్పుకోవాలి. అలా మనము వేరే వాళ్ళ మీద వేసి ఆ తప్పును దాచిపెట్టామంటే ఆ తప్పు ఏమైపోతుంది? ఏమైతుంది ఆ తప్పు? అది పాపం అయిపోతుంది. ఆ పాపము చివరికి మనల్ని ఎక్కడ పిలిచిపోతుంది? నరకానికి పిలిచిపోతుంది. అందుకే ఆ తప్పు మనం ఎప్పుడైతే ఒప్పుకొని మరి యేసయ్య మనందరి కోసం మరణించినాడు కాబట్టి యేసయ్యను మన హృదయంలో చేర్చుకుంటే మరి మనం ఏమవుతామంటే పరలోకానికి యేసయ్య బిడ్డలుగా మార్చబడి మనం ఎక్కడికి వెళ్తాము? పరలోకానికి వెళ్తాం. సరే, మీరు ఇన్ని రోజులు చాలా తప్పులు చేసింటారు. మీ ఫ్రెండ్స్ని కొట్టిండొచ్చు, మరి అమ్మ నాన్న ఏదైనా చెప్పింటే అది వినుకోకుండా ఉంటారు. తర్వాత మరి మీ టీచర్లు చెప్పిన మాట వినింటారు, చాలా అబద్ధాలు అడిగింటారు కదా. ఇప్పుడు అవన్నీ ఒప్పుకుందామా? ఒప్పుకుందామా? సరే, అందరూ కళ్ళు మూసుకోవాలా. పిల్లలు మళ్ళీ మీ ప్రార్థన ఎవరింటన్నారంటే యేసయ్య వింటాడు. ఎవరింటారు మీ ప్రార్థన? అందరూ కళ్ళు మూసుకోండి. మరి యేసయ్య మరి ఆదాము మరి ఒప్పుకోలేదు, మరి టెడ్డి తాను చేసిన తప్పు ఒప్పుకోలేదు. మరి ఈరోజు మనం ఒప్పుకుందాం, యేసయ్య నేను ఏ తప్పు చేసినానో క్షమించి ఇప్పుడే నా హృదయంలో రా. నేను కీబోర్డ్ జస్ట్ అట్లా కార్డ్స్ ప్లే చేయండి, కీబోర్డ్ వల్ల. ఓకే, అందరూ ప్రార్థన చేద్దామా? ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకోండి. మీ పక్కన ఎవరున్నారంటే మీ ఫ్రెండ్స్ కాదు, ఎవరింటున్నారు మీ ప్రార్థన? యేసయ్య వింటాడు. కాబట్టి యేసయ్యని క్షమాపణ అడుగుదామా? మరి టెడ్డి మాదిరి మీద వాళ్ళ మీద వేద్దామా? కళ్ళు మూసుకున్నా కళ్ళు